మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పశ్చిమాసియాలో సెగలు మళ్లీ రాజుకున్నాయి. అమెరికా ఇరాన్ల దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ బలగాల చర్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించగా మళ్లీ కయ్యానికి కాలు దువ్వి పొరపాటు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది. పశ్చిమాసియాలో మళ్లీ నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్పై అమెరికా దాడులను ట్రంప్ సమర్థించారు. అమెరికా సైనిక చర్యల వల్లే సుదీర్ఘ ఘర్షణలు తప్పాయని వ్యాఖ్యానించారు. ఇరాన్కు ఇంకా ప్రతిదాడి చేసే సత్తా ఉందని హెచ్చరించారు. ఒకవేళ వాషింగ్టన్ స్పందించి ఉండకపోతే ఈ ఘర్షణలు ఇంకా కొనసాగి ఉండేవని చెప్పారు. ప్రస్తుతం ఇరాన్ గెలిచే స్థితిలో లేకపోయినప్పటికీ దాడులు చేసే సామర్థ్యం ఇంకా ఉందన్నారు. ఈ సందర్భంగా హర్ముజ్ జలసంధిలో ఇటీవల జరిగిన దాడిని ట్రంప్ ప్రస్తావించారు. హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశిస్తున్న భారీ నౌకపైకి ఇరాన్ 4 డ్రోన్లను ప్రయోగించిందని ఆరోపించారు. తమ బలగాలు అందులో 3ంటిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఒకటి మాత్రం నౌకను ఢీకొట్టి కొంతమేర నష్టం కలిగించిందన్నారు. ఇరాన్ అలా చేయాల్సి ఉండకూడదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC దాడులు చేసినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. యుఎస్ దాడి చేసిన కాసేపటికే అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినట్లు సమాచారం. అమెరికా దాడులను ట్రంప్ సమర్థించుకున్న తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ సైనిక సలహాదారు మొహిసెన్ రెజాయ్ తీవ్ర హెచ్చరిక చేశారు. మళ్లీ ఘర్షణలు తలెత్తితే అమెరికా భారీ ప్రాణనష్టాన్ని చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈసారి తాము యుద్ధంలో కొత్త సామర్థ్యాలను ప్రవేశపెడతామన్నారు. శత్రువు పొరపాటు చేస్తే తదుపరి యుద్ధం గతంలో జరిగినట్లు అస్సలు ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ విషయం ట్రంప్ తెలుసుకోవాలని రెజాయి స్పష్టం చేశారు. భద్రత కోసం అమెరికాపై ఆధారపడొద్దని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ GCC దేశాలను హెచ్చరించారు. ప్రాంతీయ భద్రతకు ఏకైక నమ్మకమైన మార్గం అమెరికాకు దూరంగా ఉండటమేనని రెజాయ్ హితవు పలికారు.